ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు మీకును మీ కుటుంబమునకును కలుగును గాక. మంచిది. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య పరిచర్య కొరకే మరి చేరి ఉన్నాము కాబట్టి పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి వచనములో ఉన్న వాక్య భాగాన్ని మరి చదువుకుందాం. ఆయన ఆ జనసమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగా బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నిజమే దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వయంగా తను బోధించిన యొక్క బోధ మరి ఆయన కొండ ఎక్కి జనసమూహమంతా కూడా వచ్చినప్పుడు కొండ ఎక్కి కూర్చొని ఆయన మత్తయి సువార్తలో ఉన్న 5వ అధ్యాయంలో ఉన్న ధన్యతల గురించి రాస్తూ ఉన్నాడు. ఫస్ట్గా ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఏ విషయము? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. చాలా చక్కగా రాస్తున్న మాటలను మనం గమనిద్దాం దేవుడి బిడ్డలారా. ఏమని? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నువ్వు ఆత్మలో దీనత్వం కలిగి పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు పరలోక రాజ్యమే నీదై ఉన్నది. సహోదరుడా, సహోదరి, ఉదయకాల సమయంలో ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండు. పరలోక రాజ్యము కావాలన్నా, నిత్యత్వం నిత్య రాజ్యము కావాలన్నా, పరలోక పట్టణంలో నువ్వు ఉండాలన్నా ఆత్మలో దీనత్వం కలిగి, తగ్గింపు కలిగి, ప్రభు పరిశుద్ధాత్మ కలిగి నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క మరి సన్నిధానము వెతుకుతావో, యేసుప్రభు వారే చెప్పినాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, అట్టి వారికి పరలోక రాజ్యము. నిజంగా ఈ లోకాన్ని వదిలిపెట్టే గడియ వచ్చినప్పుడు, ఈ లోకాన్ని విడిచిపోయే సమయం వచ్చినప్పుడు నువ్వు పరలోక రాజ్యంలో ఉండాలి అంటే ఆత్మ విషయమై నిన్ను నువ్వు తగ్గించుకో. శరీరం యొక్క విషయంలో ఏ విషయమో శరీరానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఆత్మ